హాయ్ అండి, నమస్తే. నా పేరు శ్రీనివాసరాజు. నేను ఏపీ స్టేట్ రిజిస్టర్డ్ జియాలజిస్ట్ అండి. ఈరోజు మన గ్రౌండ్ వాటర్ సర్వీస్లో భాగంగా ఒరిస్సా రాష్ట్రంలోని సంబల్పూర్ డిస్టిక్లో మన గ్రౌండ్ వాటర్ సర్వేకి రావడం జరిగిందండి. దాదాపు మన విశాఖపట్నం నుండి ఇక్కడికి మోస్ట్లీ 600 కిలోమీటర్స్ రావడం జరుగుతుందండి. ఈ 600 కిలోమీటర్లు ఇంత దూరం వచ్చి కూడా మన గ్రౌండ్ వాటర్ సర్వే చేయడానికి గల కారణం మేజర్గా మనకు విశాఖపట్నం సరౌండింగ్స్ లో ఉన్నటువంటి కాన్లైట్ ఫాలోడ్ బై గ్రానైటిక్ నైసెస్ అనే రాక్ ఫార్మేషన్ ఏదైతే ఉందో, ఇక్కడ కూడా ఈ సరౌండింగ్స్ లో కూడా కాన్లైట్ ఫాలోడ్ బై గ్రానైటిక్ నైసెస్ రాక్ ఫార్మేషన్ అండి. దీని అంతటికీ కారణం ఏంటంటే మనకు ఒరిస్సా రాష్ట్రంలోని సంబల్పూర్, బౌద్ధ్, నయాగడ, ఖుర్దా, కటక్ ఈ డిస్ట్రిక్ట్స్ అన్ని కూడా మహానది కింద ఉండే డిస్ట్రిక్ట్స్ అండి. ఇక్కడ నుండి మనకు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు వరకు కూడా, అంటే నెల్లూరు పెన్నా నది అప్పు వరకు కూడా ఇదంతా ఈస్టర్న్ ఘాట్స్ బెల్ట్ అండి. అంటే ఆల్మోస్ట్ 1200 కిలోమీటర్ల వరకు కూడా ఈ ఈస్టర్న్ ఘాట్స్ బెల్ట్ లో మేజర్ గా ఉండేటువంటి రాక్ ఫార్మేషన్ కోన్లైట్ అండి. కటక్ నుండి పెన్నా నది వరకు కవర్ అయినటువంటి టోటల్ డిస్ట్రిక్ట్స్ అన్నిటిలో కూడా దాదాపు మనం కొన్ని వందల పాయింట్లు ఈ 15 సంవత్సరాల్లో గ్రౌండ్ వాటర్ చేయడం జరిగిందండి. అంటే ఈ ఈస్టర్న్ ఘాట్స్ లో ఇన్ని వందల పాయింట్లు గ్రౌండ్ వాటర్ సర్వే చేయగలిగే ఏకైక కన్సల్టెన్సీ మన ఆంధ్ర జియాలజిస్టులు మనం మాత్రమే చేయగలుగుతున్నామండి. సో దీని అంతటికీ కారణం నాదేమి గొప్పతనం కాదండి. ఇదంతటికీ కారణం మీరు నా మీద ఉంచినటువంటి నమ్మకం, ప్రేమ వల్ల ఇదంతా మనం చేయగలుగుతున్నాము. సో ప్రతి రైతు సోదరులు కూడా ఈ విషయాన్ని గ్రహిస్తారని కోరుకుంటున్నానండి. సో ఫైనల్ గా నేను రైతు సోదరులందరికీ చెప్పగలిగేది ఏంటంటే, సో మీ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి రాక్ ఫార్మేషన్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రాక్ ఫార్మేషన్ ఉంటుందండి. అంటే తెలంగాణ మొత్తం ఒక రాక్ ఫార్మేషన్, కర్ణాటక ఒక రాక్ ఫార్మేషన్, రాయలసీమ, సో కడప, కర్నూలు వీటిలన్నిటిలో ఒక్కొక్క రాక్ ఫార్మేషన్ ఉంటాయండి. సో ఇలాంటి ఏరియాల్లో అక్కడ సబ్జెక్ట్ తెలిసినటువంటి ఫేమస్ జియాలజిస్టులు ఉండడానికి అవకాశం ఉంటుంది. సో మీ దగ్గరలో ఉన్న ఏరియాను చూజ్ చేసుకొని అక్కడ ఫేమస్ కలిగేటటువంటి జియాలజిస్ట్ని తీసుకొచ్చి మీరు గ్రౌండ్ వాటర్ సర్వే చేయించుకోవడం చాలా చాలా ఉత్తమం అండి. రైతు సోదరులందరూ ఈ విషయాలు గ్రహిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్.